హాయ్ ఫ్రెండ్స్, పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఆవాలు వేసుకోవాలి, ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మునిక్కట్టల్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు దోసకాయల్ని కట్ చేసి వేసుకోవాలి, టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవి మంచి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మునిక్కచ్చలు అనేది ఉడికిపోయాయి. ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇక్కడ చింతపండును మేము నానబెట్టుకున్నామండి. ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని మసాలా పెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి, మనకి ఇక్కడ మసులుతుంది. ఇప్పుడు మనం పప్పుని ఉడికించుకొని వేసుకోవాలి. మేము ఇక్కడ పప్పుని ఉడికించుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు చారుని మంచిగా మసాలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ పప్పుచారు అనేది మసులుతుంది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ముందుగా గరం మసాలా వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసుకున్నాము. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని చారుని మంచిగా మసాలా పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు చారు అనేది మసిలిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై